రెచ్చగొట్టే ఆందోళనలు చేయిస్తున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం మహాలక్ష్మిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఆటో డ్రైవర్ కు ఏటా 12,000 ఇస్తాం, ఈ బడ్జెట్ లోనే నిధులు అంటూ శ్రీధర్ బాబు. మహాలక్ష్మి అమలుతో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారంటూ పల్లా. ఆటోల్లో అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఆదుకోవాలంటూ ప్లై కార్డులు, ఆటో వాళ్లకు నెలకు 10,000 ఇవ్వాలంటూ హరీష్ రావు. ఇట ఆటో రగడ నడుస్తా ఉంది అసెంబ్లీలో. అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఆటోలో వెళ్లడం జరిగింది. ఆటో వారిని వెగేస్తూ చిత్తు పెడతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అంటూ మండిపడతా ఉన్నారు కాంగ్రెస్ మంత్రులు. ఇక వారికి జీవన భౌతికృతము అతి త్వరలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనే వారికి వృత్తిని కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ మంత్రులు ప్రకటించారు. ఐఏఎస్ భూమాహ్యం గత ప్రభుత్వం కీలకంగా ఉండి కొనుగోళ్లు, ప్రాజెక్టులు ఎక్కడ వచ్చేది తెలిసి లావాదేవీలు ప్రభుత్వానికి చెప్పి కొన్నామన్న వివాదాస్పదం. ఇప్పటికే సోమేష్ భార్య భూములపై గొడవ. తాజాగా వెలుగులోకి రజిత్ కొనుగోళ్లు. బీఆర్ఎస్ సాయంలో కీలక ఐఏఎస్ ల భూములు కొనుగోళ్లపై కాంగ్రెస్ బృందం నజర్. ఆ ఐఏఎస్ అరవింద్ కుమార్ శివబాలకృష్ణ ఏసీబీకి చెప్పింది ఆయన పేరే. విచారణకు అనుమతి కోరిన దర్యాప్తుల సంస్థ అనుమతి వస్తే నోటీస్ జారీ చేసి విచారణ బెయిల్ కోరుతూ కోర్టుకు వెళ్లినటువంటి శివబాలకృష్ణ. ఇక శివబాలకృష్ణ కూడా మాలో ఐఏఎస్ పేరు కూడా చెప్పడం జరిగింది. ఆయనే అరవింద్ కుమార్ అని